హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మనకి పులిహోర అంటే గుర్తొచ్చేది ముందుగా లెమన్ పులిహోర లేదా చింతపండు పులిహోర. కానీ నేను ఈరోజు వెరైటీగా ఎగ్ పులిహోర చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే అంతకుముందు మీరు నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. మొదటిగా మనం రైస్ తీసుకొని ఉడికించేసుకుందాం. అందులో కొంచెం పసుపు మరియు సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను తీసుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 4 గుడ్లు ఉడికించేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కొంచెం చింతపండు, పోపు దినుసులు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, ఇంచు అల్లం ముక్క, పచ్చెనగపప్పు మరియు ఒక 2 పచ్చిమిర్చి, ఇలా ఇవన్నీ కూడా తీసుకున్నాం. తర్వాత కొంచెం నూనె, ఒక 2 స్పూన్లు ఆయిల్ వరకు వేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ వేసుకున్న తర్వాత మొదటిగా వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేయించుకుందాం. 1 నిమిషం అలా దూరగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఇలా మొత్తం అన్నీ కూడా పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకొని దూరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం. ఇలా వేయించుకొని చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా వేయిస్తున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల పోపు దినుసులు మాడిపోకుండా మంచి క్రిస్పీగా ఉంటాయి. చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా గుడ్లు, అందులో తెల్లసొన తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా వేయిస్తున్నానో ఇలా దూరగా లైట్గా వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ ముక్కలుగా తగులుతూ చాలా ఎమ్మి టేస్టీతో ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఉండగానే మనం చింతపండు గుజ్జు ఉంది కదా, చింతపండు గుజ్జు తీసుకొని అందులో వేసేసుకొని బాగా మరిగించేసుకుందాం. దగ్గరికి మరిగించేసుకున్న తర్వాత దగ్గరికి మిడిపోయిన తర్వాత పులిహోర రైస్ ఉంది కదా, మనం పసుపు మరియు సాల్ట్ కలుపుకొని ఉంచుకున్న రైస్ అందులో వేసేసి బాగా మొత్తం మిక్స్ చేసేసుకుందాం. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు గుడ్డు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మొత్తం అంతా కూడా బాగా వేడి చేసేసుకుందాం. చూడండి, నేను వేడి చేస్తున్నాను. అలా ప్యాన్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు దినుసుల ఫ్లేవర్ అంతా కూడా పులిహోరకు బాగా పట్టేలాగా మనం వేయించేసుకుందాం. మనం ప్రయాణం చేసేటప్పుడు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే ఈజీ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం దింపేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను తీసేస్తున్నాను. ఈ ఎగ్ పులిహోర లంచ్ బాక్స్లో పిల్లలకి చాలా ఈజీగా చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. ఈ ఎగ్ పులిహోర మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మనం కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.